ఈ నెల 19న ప్రారంభించినటువంటి తెలంగాణ పోరాట 6వ రోజు మన సంగారెడ్డి పట్టణానికి చేరుకున్నది. సంగారెడ్డి పట్టణం తెలంగాణ ఉద్యమానికి అడ్డ, మేదక్ జిల్లాకు కేంద్రం. ఈరోజు తెలంగాణ ఉద్యమం అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక దఫాలుగా, అనేక సంవత్సరాలుగా అనేక మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. గతంలో అనేక మంది పోలీసు తూటాలకు బలయ్యారు. ఇటీవల జరుగుతున్నటువంటి ఉద్యమంలో 750 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు ఆత్మార్పణ చేసుకున్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ 2009లో, గతంలో 2004లో, ఈ 2 ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మా పార్టీకి ఓటేస్తే మేము తెలంగాణకు అనుకూలంగా ఉంటాము, తెలంగాణ సాధించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా ఈరోజు ఏ రకంగా కాలయాపన చేస్తుందో మనం చూస్తున్నాం. గతంలో 69లో ఉద్యమం కావచ్చు, లేకపోతే 71లో పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లలో 11 సీట్లు తెలంగాణకు అనుకూలంగా ప్రజలు ఓటు వేసి గెలిపించినటువంటి ఎంపీలతో వెన్నుపోటు పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహారం చేస్తా ఉంది. అందుకే ఈరోజు మరి ప్రజలు సకల జనుల సమ్మె చేశారు. 4.5 కోట్ల మంది ప్రజలు పరోక్షంగా, ప్రత్యక్షంగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, డాక్టర్స్, యాక్టర్స్, లాయర్లు అందరూ కూడా ఆ యొక్క సమ్మెలో పాల్గొన్నారు. ఆ రకంగా అంత పెద్ద సకల జనుల సమ్మెలో కూడా ప్రభుత్వం తలదించకుండా, ప్రభుత్వము కక్ష కట్టినట్టు తెలంగాణ ప్రజల మీద మరి ఈరోజు వాళ్ళ ఆకాంక్షలైనటువంటి, మనోభావాలైనటువంటి తెలంగాణ ఇవ్వకుండా మొండి వైఖరితో, నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తాం. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక చర్చ ఉంది. మేము ఇంత పోరాటం చేసిన తర్వాత కూడా, మేము ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత కూడా, ఇన్ని ఆత్మ బలిదానాలు చేసిన తర్వాత కూడా, ఇన్ని రకాలుగా ప్రజలందరూ మనోభావాలను, ఆకాంక్షలను గౌరవించకుండా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. తెలంగాణ ఏ రకంగా వస్తుందని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఆ తెలంగాణ జిల్లాలలో